నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. అందరికీ ముందుగా నా విజ్ఞప్తి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసుకుని అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ పెద్ద పండగ శుభాకాంక్షలు, అంటే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో ఆలస్యం చేయకుండా మనం ఈ సంక్రాంతి రోజు ఏ సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నాయో, నిన్న భోగి రోజు ఏ సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేసినాయో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మన స్టైల్లో మాట్లాడేసుకున్నాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి. నిన్న భోగి రోజు లిటరల్గా బీభత్సం చేసి పెట్టిందండి. ఆల్మోస్ట్ 30 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఈ రోజు కూడా అంతకు మించి బీభత్సం చేయబోతుంది. ఆల్మోస్ట్ చాలా ఫుల్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. సో నిన్నటితో కలిపి 125 కోట్లకు పైగానే గ్రాస్ అయితే నమోదైంది. ఇంకా పెరుగుతుంది అది సంఖ్య. సో అండ్ షేర్ పరంగా నిన్నటి వరకు అయితే ఆల్మోస్ట్ ఒక 75 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. సో ఇంకా 45 కోట్లు షేర్ వెనక్కి వస్తే కనుక బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో ఈరోజు ఆక్యుపెన్సీస్ ఎలా ఉన్నాయి, ఏం బీభత్సం చేయబోతున్నారు చిరంజీవి గారు అనేది మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే 17,80,00,000 నెట్ అయితే నమోదైంది ఈ రోజుకి, ప్రస్తుతం ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం. సో దానికి తోడు మార్నింగ్ షోస్ ఎలా ఉన్నాయంటే 52%తో మార్నింగ్ షో, నిన్న 33%, ఈరోజు 52%తో మార్నింగ్ షో స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నానికి 86%కి వెళ్ళింది. ఈవినింగ్ అయినప్పటికీ ఆ 86% అయింది. మధ్యాహ్నం 86.03, ఈవినింగ్కి 86.81%కి పెరిగింది అది. నైట్ షోస్ ఇంకా నైట్ ఇంకా ట్రాక్ చేయాలి కాబట్టి ఇంకా అప్డేట్ చేయలేదు, రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబైలో కూడా పెరిగిందండి. 53 షోలకు కాను 41% ఆక్యుపెన్సీ ఉంది ఈరోజు ముంబైలో. మార్నింగ్ షోస్ 31%, తర్వాత ఆఫ్టర్నూన్ 38, ఈవినింగ్కి 55కి పెరిగింది. ముంబైలో కూడా సాలిడ్గానే ఉంది. తర్వాత నిజామాబాద్ 57% ఉందండి, 58 అనుకోవచ్చు ఆల్మోస్ట్. మార్నింగ్ 22, తర్వాత మధ్యాహ్నానికి 56, తర్వాత ఈవినింగ్ అయితే 95%కి వెళ్ళింది. 10 షోలు జరుగుతున్నాయి ఇక్కడ. తర్వాత బెంగళూరు 64%కి వచ్చిందండి, ఉందండి. 387 షోస్లో మార్నింగ్ 33%తో స్టార్ట్ అయింది, తర్వాత 77%, ఈవినింగ్ షోస్కి 83%కి వెళ్ళింది అది నెంబరు. ఆ తర్వాత 12 షోస్ కరీంనగర్లో ఉన్నాయి, 71% ఉంది, 38%తో స్టార్ట్ అయింది, మధ్యాహ్నానికి 80కి వెళ్ళింది, ఈవినింగ్కి 94%కి వచ్చింది, 94% ఈవినింగ్. తర్వాత చెన్నైలో కూడా 72% ఉంది, 83 షోలు ఉన్నాయి, మార్నింగ్ 35%, మధ్యాహ్నం 90%, ఈవినింగ్కి 91%కి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో 501 షోస్ ఉన్నాయి, 501 షోస్ కానీ 80% ఆక్యుపెన్సీ ఉంది. 57% మార్నింగ్ ఉంటే 91% ఉంది, ఇప్పుడు 93% ఈవినింగ్ అయింది. నైట్ షోలు ఇంకా అప్డేట్ అవ్వాలి. అండ్ విజయవాడలో చూసుకుంటే 83% ఉందండి, 100 షోలకు గాను 55%తో స్టార్ట్ అయ్యి 97%, మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పటికి 98% అయింది. ఆ తర్వాత వైజాగ్, ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, 88% ఉందండి, 104 షోలు, దాంట్లో మార్నింగ్ 69%, మధ్యాహ్నం 97%, ఈవినింగ్ కూడా 97%, అలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వరంగల్ 88%లో ఉందండి, 25 షోలకు కాను 69%, 98%, 97% అండ్ నైట్ షోలు. మహబూబ్ నగర్లో 90% ఉందండి, 8 షోలకు కాను 72% మార్నింగ్ అయితే, తర్వాత మొత్తం అన్ని ఫుల్ హౌస్ఫుల్ 100%. తర్వాత గుంటూరులో 90% ఉంది, 43 షోస్ కాను 77% ఫుల్ అయింది మార్నింగ్, మధ్యాహ్నానికి 97%, అదే కంటిన్యూ అవుతుంది 97% ఈవినింగ్ కూడా. కాకినాడలో 93% ఉంది, 81%తో స్టార్ట్ అయింది, 99% మధ్యాహ్నం, 97% ఈవినింగ్ ఉంది. సో 26 షోలకి ఇలా. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు, బాస్ ర్యాంపేజ్ అంటారు దీన్ని. సో ఇంకా పండక్కి తిరుగులేదు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్
నేను అనుకోవడం 90 కోట్లకి దగ్గరలో షేర్ అవుద్ది, అండ్ రేపు ఎల్లుండిలో 100 కోట్ల షేర్ కూడా దాటేస్తుంది. రేపు ఎల్లుండిలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోద్ది మ్యాక్సిమం. అనగనగా ఒక రాజు గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశారండి, డే 1 కలెక్షన్స్ అందులో చెప్పాను. 12.5 crores అయితే వచ్చాయి, చాలా మంచి. అండ్ దీని ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ లింక్ లో మన డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. సో ఓవరాల్ గా ఈ రోజు అనగనగా ఒక రాజు ఎస్టిమేషన్ ఎలా ఉంది అంటే, ఆల్మోస్ట్ ఈ రోజు ఇది కూడా మంచి మనశంకర వరప్రసాద్ గారి తర్వాత ఇది కూడా మంచి స్వింగ్ లోనే ఉంది. ఆల్రెడీ ఈ రోజుకి 7.17 crores అయితే కలెక్ట్ చేసింది. సో 67% ఓవరాల్ ఆక్యుపెన్సీ కూడా ఉంది. మార్నింగ్ షోస్ ఇది 37%, 38% వేసుకోండి. నైట్ షోస్ 79%, ఆఫ్టర్నూన్ షోస్ 79% ఉన్నాయి. ఈవినింగ్ షోస్ 84%, 85% పెరిగాయి. బాగుంది దీని ఆక్యుపెన్సీ కూడా. సో ఓవరాల్ గా బెంగళూరులో అయితే 182 షోలు ఉన్నాయి, 47% ఆక్యుపెన్సీ, 22% మార్నింగ్, 60% ఈవినింగ్, ఆఫ్టర్నూన్. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఓకే 60% అలా ఉంది, 182 షోస్ బెంగళూరు. చెన్నైలో 57 షోలు ఉన్నాయి, 54% ఉంది. మార్నింగ్ 18%, తర్వాత 70%, తర్వాత 74%కి పెరిగింది, వెల్ అండ్ గుడ్. తర్వాత నిజామాబాద్ లో 13 షోలకు కానీ మార్నింగ్ 61% ఓవరాల్ ఆక్యుపెన్సీ ఉంటే 19% మార్నింగ్ ఉంది, 76% ఉంది. ఇప్పుడు ఈవినింగ్ 90% వచ్చింది, సూపర్ అని చెప్పాలి. నెక్స్ట్ కరీంనగర్ కూడా 65% ఓవరాల్ ఆక్యుపెన్సీ ఉంటే 7 షోస్ ఉన్నాయి, 19% మార్నింగ్ ఉంటే 85%, మధ్యాహ్నం ఉంటే 92% ఈవినింగ్కి వెళ్ళింది. అలాగే ముంబైలో కూడా 7 షోస్ ఉంటే 68% ఓవరాల్ ఆక్యుపెన్సీ ఉంటే మార్నింగ్ ఏం షోస్ లేవు, మధ్యాహ్నం 60%, తర్వాత 76% ఈవినింగ్ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ లో 314 షోలు ఉన్నాయి, 72% ఆక్యుపెన్సీ ఉంది, సూపర్ అని చెప్పాలి. 38% మధ్యాహ్నం, 86% ఈవినింగ్, 93% మళ్ళీ 86% మధ్యాహ్నం, మార్నింగ్ 38%, 93% ఈవినింగ్ తో రన్ అవుతుంది, సూపర్ అని చెప్పాలి. తర్వాత విజయవాడలో కూడా 59 షోలకు కాను 73% ఆక్యుపెన్సీ ఉంది, 43% మార్నింగ్, 95% మధ్యాహ్నం, 98% ఈవినింగ్, బాగానే హోల్డ్ చేసింది ఇక్కడ కూడా. ఆ తర్వాత మహబూబ్ నగర్ ఓవరాల్ 80% ఉంటే 4 షోలు ఉన్నాయి, 4 షోలకు గాను ఫస్ట్ మార్నింగ్ 40% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం హౌస్ఫుల్, ఈవినింగ్ 98% తో రన్ అయింది, వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత వైజాగ్ 82% ఉంది, 54% మార్నింగ్ తో స్టార్ట్ అయ్యి 94% మధ్యాహ్నం, 97% ఈవినింగ్ కింద, 95 షోస్ ఉన్నాయి. అలాగే గుంటూరులో 82%కి ఓవరాల్ 82% అయితే 58% మార్నింగ్ స్టార్ట్ అయ్యి 97% మధ్యాహ్నం కూడా 91, మళ్ళీ ఈవినింగ్ తగ్గింది 91%, 30 షోలకు కాను. అలాగే కాకినాడ 89% ఉందండి, 74% మార్నింగ్ స్టార్ట్ అయ్యి 92% మధ్యాహ్నం, 100% ఆక్యుపెన్సీ ఉంది, 17 షోస్ కాను కాకినాడలో ర్యాంపేజ్ నడుస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి బాగానే స్పందన లభిస్తున్నట్టుంది. సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే ప్రస్తుతానికి 12,50,00,000 అయితే కలెక్ట్ చేసింది డే 1 రోజు. సో ఈ రోజు కూడా ఇంచుమించు అదే నెంబర్ని పెట్టేలా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే 50% ఆఫ్ ద రికవరీ 2 రోజుల నుంచి ఈ సినిమా తెచ్చేసుకునేలా ఉంది. సో ముందు ఎలా పెర్ఫామ్ చేస్తాయి ఏంటో చూద్దాం. మన సర్వానంద్ గారి సినిమా ఎందుకు వెనకబడ్డాడు అన్నట్టు అనిపిస్తుంది, కానీ స్లోగా ముందు లాంగ్ రన్ లో ముందుకు వచ్చేలాగే ఉన్నాడు. నిన్న ఈవినింగ్ రిలీజ్ అయింది కాబట్టి నిన్న 60 లక్షలు అయితే కలెక్ట్ చేసింది, నెట్ ₹1,00,00,000 పైగానే గ్రాస్ కలెక్ట్ చేసిందండి. అండ్ ఈ రోజు డే 2 ప్రస్తుతానికి అయితే ఒక 2 కోట్ల వరకు గ్రాస్ మొత్తానికి నిన్న 1.5 డేలో 3 crores పైగానే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. 2.14 నెట్ పెట్టింది. ఓవర్సీస్ రిపోర్ట్ ఇంకా రావాలి. అండ్ ఈ రోజు దీని ఆక్యుపెన్సీ చూసుకుంటే కనుక మనకి ఓవరాల్ గా మార్నింగ్ షోకి 21% ఉంది, ఆఫ్టర్నూన్ 62% వెళ్ళింది. ఈవినింగ్ షోస్ ఇంకా అప్డేట్ రాలేదు, వీటివి తక్కువ ఉన్నట్టున్నాయి ఈవినింగ్ షోస్. బట్ ముంబైలో అయితే ఏం లేవు, 9 షోస్ కానీ ఏం ఫిల్ కాలేదు. కరీంనగర్ లో 23% ఉంది, మార్నింగ్ షోస్ లేవు, మధ్యాహ్నం 23% తో ఫుల్ అయింది 6 షోస్ కి, చాలా తక్కువ అని చెప్పాలి. తర్వాత వరంగల్లో 37% ఉంది, 11 షోస్ ఉన్నాయి, 12%, 63% మధ్యాహ్నంకి వెళ్ళింది, ఈవినింగ్ షోస్ లేవు. మేబీ ఇన్ని సినిమాల వల్ల థియేటర్లు సరిగ్గా లేవు అనుకుంటున్నా, 2 సినిమాలకి ఎక్కువ ఇచ్చినట్టున్నారు. తర్వాత బెంగళూరులో 27%, 13% మార్నింగ్, 42% ఈవినింగ్ లేదు, 99 షోస్ ఉన్నాయి. ఈవినింగ్ షోస్ లేవండి, అప్డేట్ ఇవ్వలేదు దీనిది. హైదరాబాద్ లో 216 షోలకు కాను 38% ఆక్యుపెన్సీ ఉంది, మార్నింగ్ 17%, మధ్యాహ్నం 60% ఉంది. అలాగే గుంటూరులో బాగుంది, గుంటూరులో 15 షోస్ కానీ 58% ఆక్యుపెన్సీ ఉంది, మార్నింగ్ 19% కదా, మధ్యాహ్నం 97%కి వెళ్ళింది, బాగుంది గ్రోత్. తర్వాత విజయవాడ కూడా
మార్నింగ్ 61% ఓవరాల్ ఆక్యుపెన్సీ ఉంటే 38 షోలకు గాను మార్నింగ్ 31%తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 92%కి వెళ్ళింది. మహబూబ్ నగర్ 2 షోలు ఉన్నాయి, మార్నింగ్ 36%తో స్టార్ట్ అయింది. థియేటర్స్లో వైజాగ్ 48 షోస్ కానీ 38%తో స్టార్ట్ అయ్యి 92% మధ్యాహ్నానికి వెళ్ళి ఓవరాల్గా 65% ఉంది అక్కడ. నిజామాబాద్ కూడా 8 షోస్కి చాలా తక్కువ షో ఉందండి. మరి సినిమాకి వచ్చిన టాక్కి షోస్కి సంబంధం లేదు. ఈ 20% ఉంది, 4% స్టార్ట్ అయ్యి 37%కి వెళ్ళింది. ఓకే. చెన్నైలో కూడా 17 షోస్ కానీ 61%, 47% మార్నింగ్ స్టార్ట్ అయ్యి 76%కి వెళ్ళింది. కాకినాడ అన్ని సినిమాలు కుమ్మేస్తున్నట్టున్నాయి, 93% ఉంది 9 షోస్కి గాను. మార్నింగ్ 90%, తర్వాత కూడా 97% ఫుల్ అయింది. సో కాకినాడ అయితే బాగానే లాగుతుంది అన్ని సినిమాలు కూడా, మామూలుగా ఉండదు. మరి రాజమండ్రి ఇవ్వలేదు. సో నెక్స్ట్ భక్త మహాశైల విజ్ఞప్తి ఆల్మోస్ట్ మరి అక్కడ రిపోర్ట్సే కనిపించట్లేదు. రవితేజ గారి సినిమా ఆయన స్టాండర్డ్స్లో అయితే పెర్ఫామ్ చేయట్లేదండి. 2 రోజులకు గాను 6.75 crores అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఇక 3వ రోజు ఎలా ఉంది అంటే ప్రస్తుతానికి సెకండ్ డే మీద 3వ రోజు కొంచెం బెటర్గానే ఉంది. కొంచెం ఫస్ట్ డే లాగా కలెక్ట్ చేసింది. ఇప్పటికైతే 2.52 crores అయితే కలెక్ట్ చేసింది పండగ అడ్వాంటేజ్ని వాడుకుని. సో ఓవరాల్గా ఆక్యుపెన్సీ చూస్తే 36% ఉందండి ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్లో. మార్నింగ్ షోస్కి 22% అయితే 23% వేసుకోండి. ఆఫ్టర్నూన్ షోస్ 50%, ఈవినింగ్ షోస్కి ఇది కూడా ఆక్యుపెన్సీ లేదు, షోలు లేవు అనుకుంటా ఈవినింగ్ పెద్ద ఎక్కువ 2 సినిమాలకి వెళ్ళిపోయినట్టున్నాయి. సో కరీంనగర్లో 4 షోలకు కానీ 8% ఆక్యుపెన్సీ, అది కూడా మధ్యాహ్నం ఉంది, మార్నింగ్ 0. అండ్ నిజామాబాద్లో 10 షోలకు గాను 17% ఆక్యుపెన్సీ, మార్నింగ్ 12%, తర్వాత 22%. తర్వాత బెంగళూరులో 135 షోలకు గాను 21% ఆక్యుపెన్సీ. ఆ తర్వాత సో చెన్నైలో 40% ఆక్యుపెన్సీ ఉందండి, 17% మార్నింగ్, 64% ఈవినింగ్, 19 షోస్. వరంగల్లో 38%, 18% ఆక్యుపెన్సీ ఉంది, 57.9%, 8 షోస్. విజయవాడ 39%, 22%, 57%, 31 షోస్కి. ఈ దారుణాలు నేను చెప్పలేకపోతున్నాయండి. తర్వాత హైదరాబాద్లో 196 షోస్ ఉన్నాయి, 39% ఉంది ఆక్యుపెన్సీ ఓవరాల్గా, మార్నింగ్ 25, తర్వాత 54, ఈవినింగ్ షోస్ లేవు. గుంటూరులో 17 షోలకు గాను 45 ఉంటే పొద్దున్న 18, తర్వాత 61. వైజాగ్ బాగానే ఉంది, 63 షోలకు ఉంటే 58% ఆక్యుపెన్సీ ఉంది, మార్నింగ్ 30%, తర్వాత 87% వెళ్ళింది. మహబూబ్ నగర్లో 4 షోస్కి 68% ఉంది, మార్నింగ్ 36, తర్వాత 100% ఆక్యుపెన్సీ వచ్చింది. ఫైనల్గా కాకినాడ ఆశాజనకంగా ఇక్కడ 12 షోలకు గాను 76% ఓపెనింగ్, మార్నింగ్ 59%, తర్వాత 98%కి వెళ్ళింది, వెల్ అండ్ గుడ్. తర్వాత ముంబైలో కూడా 16 షోలకు గాను 6%, 21% ఉంది. వీటికి ఎందుకో ఈవినింగ్ షోస్ అయితే అంతగా అప్డేట్ కాలేదు, మరి ఉన్నాయో లేవో తెలియట్లేదు. కానీ ఓవరాల్గా అయితే కొంచెం పూర్ పెర్ఫార్మెన్సే చేస్తుంది నారి నారి నడుము మురారి. అండ్ ఇది నారి నారి నడుము మురారికి అయితే టాక్ ఎనానమస్గా ఉంది, బాగుందని చెప్పి. సో దాన్ని బట్టి అయినా మౌత్ వాడ్తో ఇంకా షోలు డే బై డే ఇంప్రూవ్ అవుతాయి అని అనుకుంటున్నా. అనగనగా ఒక రాజు సినిమా నేను చూసాను, అంతగా ఓకే మూవీగా, బట్ దానికి కూడా బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంకా మెగాస్టార్ మన బాస్ అయితే వింటేజ్ లుక్తో కుమ్మి పడేస్తున్నారు ఒక చోట నుంచి. సో ఇదండి మన పండగ రోజు అనాలిసిస్. మన రేపు కనుమ రోజు ఏ సినిమా ఎలా ఉందో, ఏది బ్రేక్ ఈవెన్కి దగ్గర ఉందో, ఏది బ్రేక్ ఈవెన్ ఏందో, ఏది బ్రేక్ ఈవెన్ కాదో ఇంకా మనం డిసైడ్ చేసేసి పండగని ఆల్మోస్ట్ యూనానిమస్గా అందరూ డిక్లేర్ చేశారు, బాసే విన్నారు పండగని. సో మిగతా వాళ్ళందరూ ఆయన ఏమంటారు ఓవర్ఫ్లోస్లో కొంచెం కొద్ది గొప్ప గడిపేస్తున్నారు. ఇంకా రాజాసాబ్ గురించి ప్రభాస్ గారు స్టేచర్కి తగ్గ సినిమా కాదు అది. సో ఇంకా అది ప్రభాస్ గారికి ఒక దిష్టి సోనకలాగా తీసి పడేయాల్సిన సినిమా కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వన్స్ అగైన్ పండగ శుభాకాంక్షలు.